హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే ముందు మనకి ఫ్లూయిడ్ అంటే ఏంటో తెలియాలి. ఫ్లూయిడ్ అనేది ఒక సబ్స్టెన్స్ అయితే అది ఎంత క్యాపబిలిటీ అంటే ఎంత కెపాసిటీతో ఫ్లో అవుతుందో అనే దాని గురించి తెలుసుకునేదే ఫ్లూయిడ్. దాన్ని మనం ఎలా డెఫినేషన్ రాసుకోవచ్చు అంటే ఏ ఫ్లూయిడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ది ఫ్లోయింగ్. అంటే ఒక ఫ్లూయిడ్ అనేది ఎంత క్యాపబిలిటీతో ఫ్లో అవుతుంది అని తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లూయిడ్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెకానిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మెకానిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ది బిహేవియర్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్. ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 types. మెకానిక్స్ ఇట్స్ ఏ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ ది బిహేవియర్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్. అంటే ఒక ఫ్లూయిడ్ యొక్క బిహేవియర్ ఎలాగున్నది అంటే దాని యొక్క విస్కాసిటీ అని, దాని యొక్క స్ట్రెస్ ఎంత ఫోర్సు, ఇవన్నీ దాని యొక్క బిహేవియర్ అనమాట. బిహేవియర్ అన్నట్లు గురించి తెలుసుకుని చేసేదే ఈ మొత్తం ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఫ్లూయిడ్ అంటే సబ్స్టెన్స్ విచ్ డీల్స్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఫ్లోయింగ్. ఎంత కెపాసిటీతో ఫ్లో అవుతుంది, అలాగే అది దాని యొక్క బిహేవియర్ ఏంటి, ఈ రెండింటి గురించి తెలిపే హోల్ సబ్జెక్టే ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ని మనం 3 types కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఫ్లూయిడ్ స్టాటిక్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్, and third one is fluid kinetics. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ స్టాటిక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఏంటంటే ఒక ఫ్లూయిడ్ అనేది స్టడీ మోషన్లో ఉండాలి. ఒక స్టడీ మోషన్లో దాని గురించి రీసెర్చ్ చేసే దాన్ని ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది నిలకడగా ఉండి ఎటు కదలకుండా ఒక చోటే, అంటే లైక్ చిన్న చిన్న కాలువలో లేకపోతే మన ఇంట్లో ఉండే కుండీలు అలాంటి వాటిలో నిలవ ఉండిపోద్ది కదా నీరు, అలాంటి నీరు నిలవ ఉండిపోయే దాని గురించి స్టోర్ అనమాట, కదలకుండా స్టాటిక్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న దాని గురించి చెప్పేదాన్నే ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాం. అండ్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఏంటంటే ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉంటుంది. ఫ్లూయిడ్ అనేది మోషన్ అంటే ఫ్లూయిడ్ అనేది ఒక కదలికలో ఉంటుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ అవుతుంది. ఈ ట్రావెల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ప్రెజర్ అనేది మనం ఏమి కన్సిడర్ చేయం. అంటే ఇప్పుడు గోదావరిలో నీరు వెళ్తుంది అనుకోండి, ఆ నీరు వెనకాల మనం ఏమి ఫీడింగ్ ఇవ్వం కదా, అంటే లైక్ మోటార్ లాంటిది ఏమి ఇవ్వకుండా ఒక ఫ్లో అనేది ఎలా అవుతుందంటే అది ఒక బేస్ చేసిన అక్కడున్న నేలను బట్టి లేకపోతే అక్కడున్న ల్యాండ్ కండిషన్ బట్టి అది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఎత్తు పల్లాలు అంటాం కదా, అలాగా మనం ఎక్స్ట్రా ప్రెజర్ ఏమి ఇవ్వట్లేదు, దాని నుంచి అదే అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. అదే స్టాటిక్ పొజిషన్లో ఏంటంటే ఫ్లూయిడ్ అనేది రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే టబ్స్లో కానీ కుండీల్లో కానీ డ్రమ్స్లో కానీ వాటర్ చూడండి రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. అక్కడ మనం ఎక్స్ట్రా ప్రెజర్ ఇవ్వట్లేదు, అలాగని చెప్పి ఎక్స్ట్రా ప్రెజర్ ఇస్తున్నామా అంటే ఇవ్వట్లేదు, అది ఓన్లీ రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది. ఆ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న దాని గురించి తెలుసుకునేదే ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉండి వెనకాల మనం ఎటువంటి ప్రెజర్ ఇవ్వకపోతే దాని గురించి చెప్పే సబ్జెక్ట్ ఏంటి, ఫ్లూయిడ్ కైనమాటిక్స్. మరి ఫ్లూయిడ్ కైనెటిక్స్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ అనేది మోషన్ అవుతూ ఉంటుంది కానీ ఫ్రీగా వెళ్ళదు. దాని వెనకాల ఏం చేస్తుంది అంటే ఒక ఎక్స్ట్రా ప్రెజర్ అనేది ఇస్తాం, అంటే మనం ఫీడింగ్ ఇస్తాం అనమాట. ఫీడింగ్ ఎలా ఇస్తాం, ఒక మోటార్ ద్వారా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిరంజి ఉందనుకోండి, మనం ఇంజెక్షన్ చేయించుకుంటాం కదా సిరంజి, ఆ సిరంజి ఎలా ఉంటుంది, లైక్ ఇలా ఉంటుంది. అందులోనూ ఫ్లూయిడ్ అంటే అందులో ఉన్న మెడిసిన్ మనం ఫ్లూయిడ్ అనుకున్నాం అనుకో, దాని అంతా అది బయటకు వస్తుందా అంటే బయటకు రాదు. వెనకాల మనం ఒక ప్రెజర్ అనేది అప్లై చేస్తున్నాం, క్యాప్ ఉంటుంది కదా, దాని నుంచి మనం ఒక ప్రెజర్ అనేది అప్లై చేస్తాం. ఆ ప్రెజర్ అనేది అప్లై చేస్తేనే కదా బయటకు మన ఫ్లూయిడ్ అనేది వస్తుంది. దీన్ని ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం. సిరంజి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లైక్ మనం వాడే పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే పేస్ట్ కూడా మన వెనకాల ప్రెజర్ ఇస్తేనే కదా బయటకు అనేది వస్తుంది, అది అలా అనమాట. దాన్ని ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటాం. తెలిసింది కదండి ఈ మూడిట్ల గురించి మీకు. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉండదు, రెస్టింగ్ పొజిషన్లోనే ఉంటుంది.
అదే ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అంటే ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉంటుంది, కానీ దానికి వెనకాల ఎక్స్ట్రా ప్రెజర్ అనేది ఏది ఉండదు, లైక్ రివర్ అనమాట. ఫ్లూయిడ్ కైనెటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్ అనేది మోషన్లో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, దాని అంతా అదే వెళ్తుంది అంటే వెళ్ళదు, దాని వెనకాల ఎక్స్టర్నల్ ప్రెజర్ ఉండాలి. ఆ ప్రెజర్ ఎలాగిస్తాం మనం, ఫీడింగ్ లైక్ మోటార్ ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా సిరంజ్, ఇంజెక్షన్ చేయించుకుంటాం కదా ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు వెనకాల ఉన్న నాబ్ ద్వారా ఆ మెడిసిన్ అనేది మనం ప్రెస్ చేస్తే అది నీడిల్ నుంచి బయటకు వచ్చి బాడీలోకి ఎక్కుతుంది. అది ప్లస్ మన ఇంట్లో వాడుకునే కాల్గేట్, క్లోజప్ లైక్ పేస్ట్లు అనమాట. ఆ పేస్ట్లు అన్నీ కూడా వెనకాల ఎక్స్టర్నల్ ప్రెజర్ యూజ్ చేస్తాం కాబట్టి అన్నీ ఫ్లూయిడ్ కైనెటిక్స్లోకి వస్తాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి, ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఉన్న టైప్స్ ఏంటి, ఆ ఫ్లూయిడ్ ఎన్ని టైప్స్లో ఉన్నదే అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అదేంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్లూయిడ్స్ అనేది మనం తెలుసుకుందాం. ఒకటి డెన్సిటీ, దాన్ని ఇంకోలా పిలుస్తాం, అదేంటి మాస్ డెన్సిటీ అని పిలుస్తాం, ఆర్ మాస్ డెన్సిటీ అని కూడా పిలుస్తాం. ఇంకోటి ఏంటి స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ, దీన్ని స్పెసిఫిక్ వెయిట్ అని పిలుస్తాం లేదా వెయిట్ డెన్సిటీ అని కూడా పిలుస్తాం. ఇంకోటి ఏంటి స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఇప్పుడు మనం 1 by 1 గురించి తెలుసుకుందాం, ఒకదాని తర్వాత ఒకటి. డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఒక వాల్యూమ్ అనేది వాల్యూమ్ అనేది ఉందనుకో, ఆ వాల్యూమ్ అనేది దానికి ఎంత మాస్కి సరిపోతుంది అంటే ఎంత మాస్ సరిపోతుంది అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. దీన్ని మనం రో అనే సింబల్తో డినోట్ చేస్తాం అనమాట. సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనం సింబల్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, డెన్సిటీ ఆర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఏంటి మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మరి యూనిట్స్ చెప్పారు, సింబల్ చెప్పారు, మరి యూనిట్స్ ఎలాగా అనుకోవచ్చు. మనం ఏమనుకున్నాం అండి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇప్పుడు మరి దీనికి యూనిట్స్ ఏంటండి, మాస్ అంటే మనం ద్రవ్యరాశి తెలుసు కదా, ద్రవ్యరాశి. దానికి ఎలా కొలుస్తాం మనం అంటే ఇప్పుడు మనం కిరాణా షాపులకి వెళ్ళాం అనుకో, మనకు వాళ్ళు ఇచ్చిన పార్సిల్ మనకి ఎలా కొలుస్తారు, కిలోగ్రామ్స్లో కొలుస్తారు. అంటే మాస్ అంటే ద్రవ్యరాశి అంటే కేజీ పర్ వాల్యూమ్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబే కదా, మనకి ఎంత వాల్యూమ్ ఉన్నది అంటే వాల్యూమ్ అంటే మీటరు ఇంటూ మీటరే కదా, అంటే మీటర్ క్యూబ్. డెన్సిటీ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ అంటే ఏంటి, కేజీ, కిలోగ్రామ్ అంటే మాస్ అంటే ద్రవ్యరాశి, దాన్ని కేజీలో కొలుస్తాం. వాల్యూమ్ అంటే మీటర్స్లో కొలుస్తాం కాబట్టి మీటర్ క్యూబ్. ఎంత వాల్యూమ్ ఉన్నది, ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకో, సపోజ్ దీంట్లో వాల్యూమ్ కావాలంటే మనకి ఇంట్లో ఉన్న వాల్యూమ్ మనం తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న ఆల్ సైడ్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే దానికి ఫార్ములా ఏంటంటే మీటర్ క్యూబ్. ఎప్పుడన్నా మనకు ఇప్పుడు ఒక సమ్ ఇచ్చి డెన్సిటీ కనుక్కున్నాడు అనుకో, దాని ఫార్ములా ఏంటంటే మాస్ పర్ వాల్యూమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ కేజీ పర్ మీటర్ క్యూబ్ అనమాట. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏంటి మనకి స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. దీన్ని ఎలా డినోట్ చేస్తాం, దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదువుతున్నాం, వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ మీకు రాస్తాను, మీరు కూడా రాసుకోండి పక్కన, క్లారిటీగా అర్థమవుతుంది. వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే వెయిట్ మనం డినోట్ చేస్తే దేంతో డినోట్ చేస్తాం,
వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఆల్రెడీ వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్, వాల్యూమ్ అంటే ఏంటో చెప్పాను మీకు, వి. మరి దీనికి యూనిట్స్ ఏంటి, డబ్ల్యూకి యూనిట్స్ ఏంటి, మనం అంటే వెయిట్ని ఎందులో చూస్తాం, న్యూటన్స్ అంటే అనుకోవచ్చు మీరు. అంటే ఇక్కడ మాస్ కదా, కేజీలో అంటే వెయిట్ని కేజీలో కూడా కొలుస్తారు కదా అనుకుంటాం. ఇది మాస్ అండి, ద్రవ్యరాశి. ఇది వెయిట్ని న్యూటన్స్లోనే కొలుస్తాం. ఎస్ఐ యూనిట్స్ దానికి న్యూటన్ అనమాట. వాల్యూమ్కి ఆబ్వియస్లీ మీటర్ క్యూబ్. ఇప్పుడు దీని స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ, దీనికి సింబల్ మనం దేంతో డినోట్ చేస్తాము, స్మాల్ డబ్ల్యూ. అంటే స్మాల్ డబ్ల్యూని ఎలా రాసాను ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మనకి డబ్ల్యూలు ఉంటాయి, ఫస్ట్ బరి సెకండ్ బరి ఉంటాయి కదా ఏబిసిడీలో, అలా చిన్నది వేసుకుంటే మనకు చిన్నగా అర్థం అవుతుంది. మీరు ఇలా చిన్నగా కూడా, అది మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ క్యూబ్. ఏ యూనిట్స్ అండి, యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ డబ్ల్యూ బై వి. ఇలాగ మన స్పెసిఫిక్ వెయిట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్పెసిఫిక్ వెయిట్ కనుక్కోండి అని ఇచ్చి వెయిట్ ఇచ్చి వాల్యూమ్ ఇచ్చాడు అనుకోండి, మనం స్పెసిఫిక్ వెయిట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే 1/ρ. ఈ సింబల్ మనం రో అని పిలుస్తామండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఇక్కడ రాస్తాను. రో 1/ρ. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఇది డెఫినేషన్ అనమాట. మనకు స్పెసిఫిక్ వాల్యూమ్ అని తెలియగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఈ వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ దేంతో డినోట్ చేస్తాం, ఏ లెటర్తో డినోట్ చేస్తాం, వి. వాల్యూమ్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, మీటర్ క్యూబ్. అండ్ మాస్కి యూనిట్స్ ఏంటి, మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కదా, మాస్కి యూనిట్స్ ఏంటి, కేజీ. అంటే మీటర్ క్యూబ్ బై కేజీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారో లేదో, వాల్యూమ్ బై మాస్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ బై కేజీ. దేనికి అది, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే 1/ρకి మీటర్ క్యూబ్ బై కేజీ. ఇది దేనికి రిలేటెడ్గా ఉందో మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డెన్సిటీకి మనం ఏమనుకున్నాం, మాస్ బై వాల్యూమ్, కేజీ బై మీటర్ క్యూబ్. దీన్ని రివర్స్లో రాస్తేనే కదా మనకి ఇది వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ బై మాస్, ఏది వాల్యూమ్ బై మాస్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ బై కేజీ. మనం అలాంటి కొన్ని ఈజీ టిప్స్ అనేది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు డెన్సిటీ అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, దాన్ని రోతో డినోట్ చేస్తాం, దాని యూనిట్స్ వచ్చి కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు ఇది చదువుకున్నాం కదా, దీని ఆపోజిట్ స్పెసిఫిక్ వాల్యూమ్ చదువుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఈజీగా అర్థమవుతుంది, అలాగే మనకి ఈజీగా ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ. దీన్ని మనం ఎస్ అనే సింబల్తో డినోట్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి అంటే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్. ఏంటి, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ టు ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ టు ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్. వాటర్ అంటే ఏంటి, మనకి స్టాండర్డ్ లిక్విడ్ కదా మనకి వాటర్ అంటే ఏంటంటే మనకి స్టాండర్డ్ లిక్విడ్. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే స్మాల్ ఎస్తో డినోట్ చేస్తాము, స్మాల్ ఎస్ కాదు ఫ్రెండ్స్, ఎస్తో డినోట్ చేస్తాం. దాని డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ టు ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్. దీన్ని మనం ఫార్ములాలోకి మార్చుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. డెన్సిటీ అంటే మనకి సింబల్ ఏంటో ఇందాక మీకు ఒకసారి చెప్పాను పైన ఆల్రెడీ, రో ఆఫ్ లిక్విడ్ టు ది రో ఆఫ్ వాటర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రో ఆఫ్ లిక్విడ్ అంటే వాటర్, స్టాండర్డ్ లిక్విడ్ అన్నాను కదా ఫ్రెండ్స్. మనకి స్టాండర్డ్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. స్టాండర్డ్ వాల్యూస్లో
మనకి స్టాండర్డ్ లిక్విడ్ ఏంటి వాటర్కి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంది, దాన్ని ఏమంటారంటే 1000 ఫ్రెండ్స్. స్టాండర్డ్ వాటర్కే స్టాండర్డ్ లిక్విడ్ అంటే వాటర్ కదా, దానికి వాల్యూ ఎంత అంటే 1000. దాన్ని మనం ఇక్కడ స్టాండర్డ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ని మనం వాల్యూలో మార్చుకుంటే అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి సమ్లో స్టాండర్డ్ లిక్విడ్ ఆఫ్ వాటర్ అంటాడు, మనకు అక్కడ వాల్యూ ఇవ్వడు, మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఉన్న మనకి స్టాండర్డ్ వాల్యూస్ ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్ వాల్యూస్లో ఉన్న వాల్యూ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి S ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ లిక్విడ్ టు ది 1000 అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ది వాటర్. ఇప్పుడు మనకి డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ అనేది తెలియాలనుకోండి ఫ్రెండ్స్, దీని నుంచి మనకి ఇది కావాలి కదా, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ కావాలనుకో, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ రో ఆఫ్ వాటర్ చేస్తాం ఫ్రెండ్స్. స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ రో ఆఫ్ వాటర్ అంటే ఎంత, 1000. ఇది మనకి ఫైనల్గా వచ్చే ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రో ఆఫ్ లిక్విడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే, ఇప్పుడు మీకు సమ్లో ఏమైనా ఇస్తాడంటే ఒక స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ ఇస్తాడు అండ్ డెన్సిటీ ఆఫ్ ది స్టాండర్డ్ లిక్విడ్ ఆఫ్ వాటర్ అని ఇస్తాడు. టు ఫైండ్ అవుట్ ది డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ S ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అని మనకు వాల్యూ తెలుసు కదా 1000. అప్పుడు ఏమవుద్ది, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు S అంటే స్పెసిఫిక్ గ్రావిటీ మీకు 98.1 ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంటూ 1000 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోండి. డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చే వాల్యూ 98100 వస్తుంది అనుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి, మీరు కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇప్పుడు మనం చెప్పుకున్న డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ మనం ఇది ఎందులో చెప్పుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ డెన్సిటీలోనే వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే అంతా మనం డెన్సిటీ ఆఫ్ ది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో చెప్పుకున్నాం, అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్లో చెప్పుకుంటే కనుక ఇందులోని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్లో చెప్పుకుంటే కనుక స్పెసిఫిక్ గ్రావిటీ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది ఏంటి ఫ్రెండ్స్, స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్. ఏమి లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో కాబట్టి డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ టు ది డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ వెయిట్లో తీసుకుంటున్నాం కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్. అప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ అంటే S ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ వెయిట్ అంటే మనం ఎంతో చూస్తాం W కదా ఫ్రెండ్స్, W ఆఫ్ ది లిక్విడ్ టు ది W ఆఫ్ ది వాటర్ అంతే కదా ఫ్రెండ్స్. W ఆఫ్ ది లిక్విడ్ మార్చుకుంటే W ఆఫ్ ది లిక్విడ్ టు ది W ఆఫ్ ది వాటర్ అంటే వెయిట్ ఆఫ్ ది వాటర్ ఎంత మనకి 9810. ఇది స్టాండర్డ్ వాల్యూ ఫ్రెండ్స్, వెయిట్ ఆఫ్ ది వాటర్. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, స్టాండర్డ్ లిక్విడ్ డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అంతా 1000, స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్ అంతా 9810. ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ ది వాటర్ కావాలనుకోండి ఫ్రెండ్స్, వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఇందాక మనం అలాగే చేసాం కదా, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ కావాల్సినప్పుడు S ఇంటూ ఎంత, S ఇంటూ 1000 చేసాం. ఇక్కడ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ కావాలి, వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ 9810. ఏమీ లేదు ఫ్రెండ్స్, S ఇంటూ 9810 ఎలా వచ్చింది అంటే ఇది ఇక్కడ డైరెక్ట్ ఉంది, ఇక్కడ నాకు స్టెప్ వేయకుండా డైరెక్ట్ వేసాను. ఇక్కడ ఒకసారి వేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. S ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది 9810. మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ కావాలి, వెయిట్ ఆఫ్ ది లిక్విడే కదా కావాలంటే మన వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఉంది క్రాస్ మల్టిప్లికేషన్ కదా మనం చేయాల్సింది. అప్పుడు S ఇంటూ 9810 మనకి S వాల్యూ ఇస్తాడు, సపోజ్ 13 ఇచ్చాడు అనుకుందాం, ఇంటూ 9810. అప్పుడు సమ్ వాల్యూ వస్తుంది, ఒక 2000 ఎంతో
వేసుకొని దాని వాల్యూ అనేది మనం అక్కడ యూనిట్స్తో ఉంటే యూనిట్స్ వేసుకుంటే యూనిట్స్, లేకపోతే యూనిట్స్ వేసుకుంటాం. మ్యాక్సిమం ఇక్కడ యూనిట్స్ ఉండవు ఫ్రెండ్స్, దాన్ని మీరు చెక్ చేయండి, మ్యాక్సిమం కన్ఫామ్గా ఉండవు. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్ ఫ్రెండ్స్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ టు ది డెన్సిటీ ఆఫ్ ది వాటర్ వస్తుంది. ఇందులో డెన్సిటీ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్. మనకి కామన్ వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్, స్టాండర్డ్ వాల్యూస్. ఆ స్టాండర్డ్ వాల్యూస్ వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నాం కదా. ఆ ప్రాపర్టీస్ అన్నిటి, ఆ ఫార్ములాస్ అన్నిటిని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం అక్కడ వచ్చే డెఫినేషన్స్ నుంచి వచ్చిన ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ ఇందులో ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేస్తే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్యాలిక్యులేట్ ది స్పెసిఫిక్ వెయిట్, మాస్ డెన్సిటీ, స్పెసిఫిక్ వాల్యూమ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 1 liter ఆఫ్ లిక్విడ్ విచ్ వెయిట్ 7 newtons అన్నాడు ఫ్రెండ్స్. దీని నుంచి మనం ప్రాబ్లం అనేది కనుక్కుందాం. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, గివెన్ డేటా ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, వాల్యూమ్ ఎంత 1 liter ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకోటి ఏమి ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు. వెయిట్ ఎంత 7 newtons. ఇప్పుడు లీటర్స్లో మనం డైరెక్ట్గా ప్రాబ్లం చేయలేం కాబట్టి లీటర్స్ ఉన్నదాన్ని మనం మీటర్ క్యూబ్లోకి మార్చుకోవాలి. అంటే మనం ఆల్రెడీ ఇందాక సమ్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ అనేది మీటర్ క్యూబ్లో ఉంటుంది, మాస్ అనేది కేజీలో ఉంటుంది, వెయిట్ అనేది న్యూటన్స్లో ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాల్యూమ్ అనేది మనం మీటర్ క్యూబ్లోకి మార్చుకోవాలి. అంటే 10⁻³ మీటర్ క్యూబ్. అంటే 1 liter ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాం ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 liter ఈజ్ ఈక్వల్ టు 1000 కదా ఫ్రెండ్స్. 1000 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/1000 మనం 10⁻³ కింద రాసుకోవచ్చు. W ఈజ్ ఈక్వల్ టు 7 newtons కదా. 7 newtons అనేది మన న్యూటన్స్లోనే ఉంది కాబట్టి దాన్ని పెద్ద మార్చుకోవాల్సినది. మనం ఫస్ట్ ఏమి ఇచ్చాడు, స్పెసిఫిక్ వెయిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. స్పెసిఫిక్ వెయిట్ ఫార్ములా ఏంటి మనకి, వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఎంత మనకి 7 newtons బై వాల్యూమ్ 10⁻³ దాన్ని మనం చేస్తే -3 ఇంటూ చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేయండి మీరు. 7 × 10⁻³ యూనిట్స్ మర్చిపోద్దు ఫ్రెండ్స్. W అంటే న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, మాస్ డెన్సిటీ అన్న ఒకటైనా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు రో ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ టు ది, ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డెన్సిటీ అంటే మనకి అసలు ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. కానీ మనకు వాల్యూమ్ ఉంది కానీ మాస్ లేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ W ఉంది కదా ఫ్రెండ్స్. W అంటే ఏంటి మనకి, మాస్ ఇంటూ గ్రావిటీ. W అంటే ఏంటి, మాస్ ఇంటూ గ్రావిటీ. ఇప్పుడు ఈ డబ్ల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. స్పెసిఫిక్ వెయిట్ అంటే స్మాల్ w కదా, ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాం. స్మాల్ w ఈజ్ ఈక్వల్ టు W/V ఈజ్ ఈక్వల్ టు, W అంటే ఏంటి ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మాస్ ఇంటూ గ్రావిటీ బై V, అంతే కదా. ఇప్పుడు స్మాల్ w ఈజ్ ఈక్వల్ టు M/V అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏంటి అసలు, రో అంటే డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కదా. ఇక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ దగ్గర మనం రో వేసుకుందాం ఫ్రెండ్స్. రో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రో ఇంటూ G అవుతుంది. W ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ G. W ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ G కదా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏం కావాలి, డెన్సిటీ అంటే రో కదా. రో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, రో ఈజ్ ఈక్వల్ టు W/G,
అంతే కదా ఫ్రెండ్స్. మనకి అంటే మన యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, కానీ ఇక్కడ మనకు మాస్ ఇవ్వలేదు కాబట్టి పైన ఇచ్చిన స్పెసిఫిక్ వెయిట్ అంటే W/V దాన్ని తీసుకున్నాం. స్మాల్ w ఈజ్ ఈక్వల్ టు W/V. W అంటే ఏంటి మనకి వెయిట్ అంటే ఏంటి మాస్ ఇంటూ గురుత్వాకర్షణ. G అంటే ఏంటి 9.81 కదా ఫ్రెండ్స్, దాన్ని ఇక్కడ వేసుకున్నాం. ఈ ఎంని ఏం చేసామంటే ఇక్కడ ఉన్న డబ్ల్యూలో సబ్స్టిట్యూట్ చేసాం ఫ్రెండ్స్. W/V ఈజ్ ఈక్వల్ టు W అంటే ఏంటి M ఇంటూ G, ఇదిగో ఫ్రెండ్స్ M/G/V సబ్స్టిట్యూట్ చేసాం కదా. M/V అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మనకు ఆల్రెడీ మనకి ఏంటి డెన్సిటీ కదా. ఈ M/V ప్లస్ డెన్సిటీ అనేది సబ్స్టిట్యూట్ చేసి డెన్సిటీ ఇంటూ గ్రావిటీ చేసుకుని మనకి ఇక్కడ అసలు ఏం కావాల్సింది రో కదా ఫ్రెండ్స్. రో ఈజ్ ఈక్వల్ టు W/G దీని నుంచి మనం ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. రో ఈజ్ ఈక్వల్ టు W/G. రో ఈజ్ ఈక్వల్ టు W అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఎంత ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ W. 7 × 10⁻³ అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 × 10⁻³ G అంటే ఎంత ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, యూనివర్సల్ వాల్యూ 9.81 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రో వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఎస్ కదా ఫ్రెండ్స్, రో కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 713.55 kg/m³ ఫ్రెండ్స్. kg/m³ అని ఎందుకు చేసామంటే మనం యాక్చువల్గా మాస్ పర్ వాల్యూమ్ కదా ఫ్రెండ్స్, మాస్ పర్ వాల్యూమే కదా, అదే ఆ యూనిట్స్ వేసుకోవాలి. రోకి అసలు యూనిట్స్ ఏంటి అదే కదా, మాస్ పర్ వాల్యూమ్. మాస్ అంటే kg, V అంటే వాల్యూమ్ ఫర్ m³. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఏమని అడిగాడు, మాస్ డెన్సిటీ అయిపోయింది, స్పెసిఫిక్ వెయిట్ అయిపోయింది, మాస్ డెన్సిటీ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది స్పెసిఫిక్ వాల్యూమ్. ఆ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1/ρ, అంతే కదా ఫ్రెండ్స్. 1/ρ అంటే 1 ఇక్కడ రో వాల్యూ ఎంత వచ్చింది 713.55 వచ్చింది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యూనిట్స్ కూడా ఫ్రెండ్స్, యూనిట్స్ ఉంటాయి దీనికి, మీరు ఆలోచించి చెప్పండి. ఇక్కడ యూనిట్స్ ఉంటాయి లేదో మీరు ఆలోచించి కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ నేను రాస్తున్నాను, కామెంట్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది, దాని ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఫ్రెండ్స్, స్పెసిఫిక్ గ్రావిటీ ఏముంది. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అని మనం దేంతో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్, లెటర్ S. S ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది వెయిట్ ఆఫ్ ది వాటర్. ఆల్రెడీ మీకు ఇందాక ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ 2-3 స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ టు ది స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్స్. ఇక్కడ మనకి సమ్ ఇందులో ఇచ్చాడు ఫ్రెండ్స్, స్పెసిఫిక్ వెయిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం స్పెసిఫిక్ వెయిట్స్లోనే తీసుకున్నాం. అదే డెన్సిటీలో ఇస్తే డెన్సిటీలో తీసుకుంటాం ఫ్రెండ్స్, అర్థమైంది. అందుకని ఇక్కడ నేను 2 టర్మ్స్ చెప్పాను స్పెసిఫిక్ గ్రావిటీలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అని చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్లో కూడా చెప్పాను. ఇక్కడ మనకు సమ్ ఇచ్చింది ఏంటంటే అంత స్పెసిఫిక్ వెయిట్లో ఇచ్చాడు, వెయిట్స్ న్యూటన్స్లో ఇచ్చాడు కాబట్టి మనం మొత్తం వెయిట్ అనేది స్పెసిఫిక్ వెయిట్స్లో తీసుకుంటాం. వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఎంత ఫ్రెండ్స్, మనకి వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ ఎంత ఆల్రెడీ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ 7 × 10⁻³ డివైడెడ్ బై 9810. క్యాలిక్యులేట్ చేయండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 0.713. ఇది ఫ్రెండ్స్ యూనిట్స్ ఉండవు, చూసుకోవాలి. యూనిట్స్ దేనికి ఉంటాయి దేనికి ఉండవు చూసుకోండి ఫ్రెండ్స్. యూనిట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇవి ఈరోజు టాపిక్లో తెలుసుకున్నాం కొన్ని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఇంకా రిమైనింగ్ మరికొన్ని ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి ఏంటంటే క్యాపిలారిటీ, విస్కాసిటీ అండ్ కైనమెటిక్ విస్కాసిటీ. వీటిని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మా నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు తెలుస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.